నమస్కారం అండి. నా పేరు కాశీనాథన్ శ్రీనివాసరావు. నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. చాలామంది ఇన్వెస్టర్లు ఇటీవల ఒక క్వెషన్ అడుగుతున్నారు. అదేంటి అంటే క్వెషన్ కూడా కాదు. వాళ్ళు ఏంటంటే యూట్యూబ్‌లో ఎక్కడో చూస్తున్నారు ఆన్‌లైన్‌లో. ఇండెక్స్ ఫండ్‌లు, ఈటీఎఫ్‌లు రిస్క్ తక్కువ కదండీ! వాటిలో పెడదాం అంటున్నారు. అంటే కేవలం ఆ ఉద్దేశంతో అంటే రిస్క్ తక్కువ కాబట్టి వాటిలో పెట్టేద్దాం. నేను వాళ్ళని అడుగుతున్నాను. రిస్క్ అనేది మీరు ఈక్విటీ ఫండ్‌లో పెడితే ఇండెక్స్ ఫండ్ కావచ్చు, ఈటీఎఫ్ కావచ్చు, వాటిలో మరి షేర్లు ఉంటాయి కదా! అవి ఫ్లక్చుయేట్ అవ్వకుండా ఉంటాయా? మార్కెట్ ఫ్లక్చుయేట్ అవ్వకుండా ఉంటుందా? కాదు కదా! మళ్ళా ఈ ఈటీఎఫ్‌ల్లో మళ్ళీ ఇండెక్స్ ఫండ్లలో సెక్టర్ ఈటీఎఫ్‌లు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు డిఫెన్స్‌లో ఒక ఈటీఎఫ్ ఉంటుంది. టూరిజంలో ఒక ఈటీఎఫ్ ఉంటుంది. ఎనర్జీలో ఆయిల్‌లో ఒక ఈటీఎఫ్ ఉండొచ్చు. బ్యాంకింగ్‌లో ఒక ఈటీఎఫ్ ఇలాగా సెక్టర్ ఫండ్స్ ఉన్నాయి. సెక్టర్ ఈటీఎఫ్‌లు. సో, మరి ఆ సెక్టరు ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉంటుంది కదా! జనరల్ మార్కెట్ కంటే అవకాశం ఎక్కువ ఉంటుంది. మన సెక్టర్ ఫండ్స్ ఫస్ట్‌గా మొట్టమొదటిగా జాయిన్ అయ్యి మ్యూచువల్ ఫండ్‌లో స్టార్ట్ చేసిన వాళ్ళకి సెక్టర్ ఫండ్స్ వద్దని చెప్తున్నాం కదా! వాటిలో ఇంకా ఫ్లక్చుయేషన్ ఉంటుంది. ఏవైతే మనం షేర్లలో పెడతామో అది ఇండెక్స్ ఫండ్ అయినా, ఈటీఎఫ్ అయినా ఆ రిస్క్ అనేది ఆ షేర్లకు సంబంధించిన రిస్క్ అనేది ఎక్కడికి పోదు ఉంటుంది. అవి తక్కువ రిస్కు వాటిలో రిస్కే లేదు అన్న భావన కరెక్ట్ కాదు. రిస్క్ అంటే ఏంటి? ఇక్కడ డబ్బులు పోవటం అని కాదు. ఫ్లక్చుయేషన్ అనేది కామన్‌గా ఉంటుంది. కాబట్టి వీటిలో రిస్క్ లేదు అని ఎవరైతే చెప్తారో వాళ్ళకి నా సమాధానం రిస్క్ లేదని అనుకోకూడదండి. వాటిలో ఉన్న రిస్క్‌ని ఇప్పుడు బ్రాడ్ మార్కెట్ ఇండెక్స్‌లో అయితే వాటిని మార్కెట్ రిస్క్ అంటారు. మార్కెట్‌లో ఏదైతే రిస్క్ ఉందో సపోజింగ్ సెన్సెక్స్ గానీ, నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ గానీ మీరు చేశారు, ఈటీఎఫ్ గానీ చేశారనుకోండి. సో, ఆ ఇండెక్స్‌లో ఉన్న రిస్క్‌ని మార్కెట్ రిస్క్ అనొచ్చు. ఎస్ఎన్‌పి 500 ఉందనుకోండి. 500 టాప్ 500 షేర్లు. వాటి వాల్యూ బహుశా 90% పైన మొత్తం మార్కెట్‌లో 90% పైన వాటి వాల్యూనే ఉంటుంది. ఇక్కడ దానిలో లార్జ్ క్యాప్, తర్వాత మిడ్ క్యాప్ ఉంటాయి కాబట్టి. సో, 90% వాల్యూ ఉన్న షేర్లు వాటిలో ఉన్నాయి కాబట్టి మీరు ఎస్ఎన్‌పి 500లో చేస్తే మార్కెట్ రిస్క్ దానిలో ఉందని మనం క్లియర్‌గా చెప్పొచ్చు. బ్రాడ్ మార్కెట్ రిస్క్ ఉందని చెప్పొచ్చు. మార్కెట్ రిస్క్ కదా! రిస్కే కదా! 1. 2 ఇందాక నేను చెప్పినట్టుగా ఈ సెక్టర్ ఫండ్ ఇవన్నీ ఉన్నాయి. మనం ఇవి కాకుండా యాక్టివ్ ఫండ్‌లో చేస్తే రిస్క్ ఏంటి? అడిషనల్ రిస్క్ ఏమైనా ఉందా? అడిషనల్ రిస్క్ ఒకటే ఉంటుంది. అక్కడ ఏమిటి అంటే ఫండ్ మేనేజర్ అనేవాడు మేనేజ్ చేస్తాడు కాబట్టి అక్కడ స్టాక్ సెలెక్షన్ రిస్క్ అని ఉంటుంది. మీరు ఇండెక్స్‌లో 0 రిస్కును దీంట్లో 100 రిస్క్ ఉండదు. దీంట్లో కొంత ఎక్కువ రిస్క్ ఉండొచ్చు. అది పాజిటివ్‌గా మీకు వర్కౌట్ అవ్వచ్చు. ఉండవచ్చు నెగెటివ్‌గా కూడా వర్కౌట్ అవ్వచ్చు. అంటే దానికంటే ఎక్కువ ఫ్లక్చుయేషన్ దీంట్లో ఉండొచ్చు. అవి బెస్ట్ షేర్స్ అనిను ఇవి యాక్టివ్ ఫండ్స్‌లో ఉండవి వరస్ట్ షేర్స్ అని కూడా మనం కంక్లూజన్ కూడా రాకూడదు. దీంట్లో కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. యాక్టివ్ ఫండ్స్‌లో ప్రాసెస్ ప్రకారం ఎన్నుకుంటారు. చక్కగా మేనేజ్ చేసి ఇండెక్స్‌ని బీట్ చేసే షేర్లు మ్యూచువల్ ఫండ్లు చాలా ఉన్నాయి. యాక్టివ్ ఫండ్స్ చాలా ఉన్నాయి. సో, దాన్ని ఎక్కువ రిస్క్ అని ఎలా అంటాం? చాలా కాలం పాటు ఇండెక్స్‌ని బీట్ చేసిన యాక్టివ్ ఫండ్‌ని ఎక్కువ రిస్క్ అని ఎలా అంటాం? ఇన్‌ఫాక్ట్ అది బెనిఫిట్. దాంట్లో మీకు ఒక ఎక్స్‌పర్ట్ ఉన్నాడు మీతో పాటు. కాబట్టి మీరు కొంతమంది తెలిసి తెలియని వీడియోలు పెడుతున్నారు. ఏంటంటే ఇండెక్స్‌లో తక్కువ రిస్క్ అండి. వాటిలోనే చేసేసుకోండి. తక్కువ రిస్క్ కాదండి. దాంట్లో ఉన్నది మార్కెట్ రిస్క్. దీంట్లో స్టాక్ సెలెక్షన్ రిస్క్ కూడా ఉంటుంది. ఫండ్ మేనేజర్ రిస్క్ కూడా ఉంటుంది. అతను ఫెయిల్ అయితే గనక మీకు ఆ రిస్క్ అనేది ప్రొజెక్ట్ అవుతుంది. లేదా మీకు ఫేవర్‌గా పనిచేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. మీరు దీంట్లో తేడా ఏంటి? దాంట్లో మీకు చాలామంది చెప్పడం ఏంటంటే మళ్ళీ ఇదే యూట్యూబ్‌లో ఎలా చెప్తున్నారు? దాంట్లో మీకు ఫండ్ మేనేజ్మెంట్ కాస్ట్ తక్కువ ఉంటుంది. అది కూడా మీకు బెనిఫిట్. అక్కడ ఫండ్ మేనేజ్మెంట్ కాస్ట్ ఎందుకు తక్కువ ఉంటుంది అంటే అక్కడ స్టాక్ సెలెక్షన్ అన్నది లేదు. ఈటీఎఫ్‌లో గానీ, ఇండెక్స్‌లో గానీ స్టాక్ సెలెక్షన్ లేదు. కేవలం ఆ ఇండెక్స్‌లో ఉన్న వాటిలో అదే దామాషాలు అవే షేర్లలో చేసేస్తారు. ఎంత బాగా దాని దగ్గరగా వీళ్ళు చేయగలరో అంత దగ్గరగా ఆ ఇండెక్స్ ఇచ్చిన రిటర్న్స్ మీ ఇండెక్స్ ఫండ్ ఇస్తుంది. మీ ఈటీఎఫ్ ఇస్తుంది. అంతకు మించి అందులో ఫండ్ మేనేజర్ ప్రతిభ గానీ, ఇది చేసే ప్రయత్నం గానీ ఏమి ఉండదు. కానీ దీంట్లో మీకు అలా కాదు కదా! దీంట్లో ఒక ఫండ్ మేనేజర్‌ని పెట్టాలి. ఆయన యాక్టివ్‌గా మేనేజ్ చేయాలి. దాని కింద రిసర్చ్ అనలిస్టులు ఉండాలి. రిసర్చ్ చేయాలి. ఇవన్నీ కాస్ట్‌లు ఉంటాయి. కాస్ట్ లేకుండా ఇది అవ్వదు. కాబట్టి దీంట్లో కొంచెం ఎక్కువ. సో, ఇలా మనం దీన్ని అర్థం చేసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. థాంక్ యూ.